హలో! మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం మరో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీరు జనరల్‌గా పిన్ కోడ్స్ 524001, 500001, 1100 ఇలా కొన్ని వింటూ ఉంటారు. జనరల్‌గా ఈ పిన్ కోడ్ కోసం వాడుతూ ఉంటారు. కానీ ఈ అంకెలు యాదృచ్ఛికంగా ఇవ్వబడ్డాయా? లేకపోతే వేటిని ఆధారంగా చేసుకొని ఇవ్వబడడం జరిగింది అనే రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు పిన్ కోడ్ అంటే ఏంటి? పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నంబర్. అంటే ఒక పోస్ట్ ఆఫీసు ఒక పరిధిని సంబంధించిన నంబర్ అని. సింపుల్‌గా చెప్పాలంటే. 1972లో భారతదేశంలో మొట్టమొదటి పోస్టల్ శాఖ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది 1972లో. దీని ఉద్దేశ్యం ఉత్తరాలు సరైన చోటికి చేరాలని. అంటే అప్పట్లో ఉత్తరాలు రాసుకున్నారు. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చి మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు ఉత్తరాలే కదా ఉండేది. ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే. అవి సరిగ్గా చేరడం కోసం ఈ సరైన ఆహ్, ప్రదేశానికి చేరడం కోసం ఇవి పెట్టడం జరిగింది. ఈ పథకాన్ని. ఐ మీన్ పథకం అని కాదు. ఈ వ్యవస్థని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారు పక్క ఇళ్లల్లో. ఇద్దరి పేర్లు ఒకటే. ఇద్దరి పేర్లు ఒకటే. అప్పుడు ఎవరైనా లెటర్ రాస్తే ఎక్కడికి చేరుతుంది? ఒక పర్సన్‌కి చేరాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకో పర్సన్‌కి చేరితే అది ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిర్మూలించడం కోసం పోస్ట్ ఆఫీస్ పద్ధతి అని పోస్ట్ ఆఫీస్‌లో పిన్ కోడ్ అన్న పద్ధతిని ఇవ్వడం జరిగింది. అంటే మీరు అడగొచ్చు. పిన్ కోడ్ అంటే ఏరియాకి ఇస్తారు కదా! ఇలా వ్యక్తులకి ఎలా వర్తిస్తుందని. ఒకవేళ పిన్ కోడ్ అని ఇవ్వకపోతే, ఈ పిన్ కోడ్‌కి సంబంధించిందని ఇవ్వకపోతే, ఒక ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు ఒకటే పేరుతో ఉంటే వేరుగా అవకాశం ఉంది గదా! ఆ ఉద్దేశంతో ఇవ్వడం జరిగినది. నెక్స్టు అసల పిన్ కోడ్‌లో ఉండే నంబర్స్ వేటిని సూచిస్తాయి? ఇలా రకరకాల పోస్టల్ జోన్స్ అనేవి ఉన్నాయి. అసలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ శాంపిల్ 524001 అనే పిన్ కోడ్ ఉంది. ఇదొక పిన్ కోడ్ అనుకోండి. ఇది భారతదేశంలో పిన్ కోడ్ లో ఫస్ట్ లెటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది భారతదేశంలో ఏ పోస్టల్ జోన్ కిందకి వస్తుంది అన్నది దానికి గుర్తింపుగా ఉన్నది. 5 అయితే ఒకలా, 6 అయితే ఒకలా అట్లా అన్నమాట. తమిళనాడుకైతే 6తో స్టార్ట్ అవుతది. ఆంధ్ర, కర్ణాటక అయితే 5తో స్టార్ట్ అవుతది. ఇలా రకరకాల ప్రదేశాలకి రకరకాల పిన్ కోడ్‌తో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి అంటే 1తో మొదలయ్యేది ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో 1తో మొదలవుతాయి. మొదటి పిన్ కోడ్‌లో మొదటి నంబరు. యూపీ, యూపీ, ఉత్తరాఖండ్ 2 అనే నంబర్‌తో మొదలవుతాయి. రాజస్థాన్, గుజరాత్ ఇలా ఇలాంటి రాష్ట్రాల్లో 3తో మొదలవుతాయి. ఇంకా 5 విషయానికొచ్చేస్తే ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇలా మొదలవుతాయి. నెక్స్ట్ తమిళనాడు, కేరళ 6తో మొదలవుతాయి. నార్త్ ఈస్టర్న్ సైడ్ నార్త్ ఈస్టర్న్ అంటే భారతదేశంలో అదే తూర్పు అది అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఇలాంటి ప్లేసెస్‌లో 7తో మొదలవుతాయి. ఈ 8 వచ్చేసి బీహార్, జార్ఖండ్ వంటి ప్రదేశాల్లో మొదలవుతాయి. 9 అనేది స్పెషల్ కేటగరీ. ఆర్మీ, పోస్టల్ సర్వీస్ కింద 9 అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు 2, 3 డిజిట్ల యొక్క కేటగరీని చూద్దాం. అంటే 2, 3 డిజిట్లు కలిపి ఏముంటుంది? 2, 3 డిజిట్ల పోస్టల్ డిస్ట్రిక్ట్‌ని సూచిస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 5 అనేది పోస్టల్ జోను. 5-2 అనేది పోస్టల్ సబ్ జోను. 5-4 అనేది సార్టింగ్ డిస్ట్రిక్ట్. అంటే దానిని డివైడ్ చేసిన ఇది అన్నమాట. ఆ జోన్‌కి. అంటే పోస్టు మొదటి జిల్లా స్థాయికి చేరుతుంది. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. చివరి 3 అంకెలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఆ ప్రాంతంలోని నిర్దిష్ట పోస్ట్ ఆఫీస్‌ని సూచిస్తాయి. ఇక్కడ 001 అని ఉంది కదా! అది ప్రధానమైన పోస్ట్ ఆఫీస్ అని. అంటే మెయిన్ హెడ్ క్వార్టర్ టైప్‌లో. అందుకే మనం లెటర్ రాసేటప్పుడు సరిగ్గా రాయడం అనేది జరుగుతుంది. కొన్ని ఏరియాస్‌కి 2 ఉంటుంది. కొన్ని 3 ఉంటుంది. మెయిన్ పోస్ట్ ఆఫీస్‌కి 1 వస్తది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే భారతదేశంలో ఎన్ని పోస్ట్ ఆఫీస్‌లు ఉన్నాయి తెలుసా మీకు? 1900 కంటే 19,000 కంటే ఎక్కువ పిన్ కోడ్స్ అన్నవి ఉన్నాయి. ఒకే నగరంలో చాలా పిన్ కోడ్స్ ఉండొచ్చు. ఒకవేళ పిన్ కోడ్ రాయలేదు. అప్పుడు పోస్ట్ చేరాలంటే డిలే అవుతది. ఈ వీడియో చూసారు కదా! ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇన్ఫో తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.